హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలుసు టీజీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్ అంటే ప్రిలిమినరీ రిజల్ట్ నిన్నటి రోజున ప్రకటించారు. దాదాపు 32,000 మంది క్వాలిఫై అయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ చరిత్రలో కాదు, భారతదేశంలోని ఏ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్నా ఇన్ని రకాల పోస్టులతో ఇంత పెద్ద భారీ సంఖ్యలో గ్రూప్ 1 స్థాయిలో ఖాళీ ఉండడం అనేది చాలా అరుదు. కనుక తెలంగాణ అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించవచ్చు. ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేశారో వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు 100 రోజులకు పైగా సమయం ఉంది. ఈ 100 రోజుల్లో గ్రూప్ 1 మెయిన్స్కు చక్కగా చదివితే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. అలా మీ లక్ష్య సాధనకు కొంత తోడ్పాటు కూడా అవసరం. మంచి కోచింగు, మంచి పుస్తకాలు, అలాగే మంచి గైడెన్సు ఇవి కూడా అవసరం. సో ఇవి ఉంటే మీ యొక్క సక్సెస్ అనేది ఈజీ అవుతుంది. ఇవి లేకపోయినా కూడా సాధించవచ్చు. కోచింగ్ ఏమీ అనివార్యం కాదు, బట్ దానికి చాలా టైం పడుతుంది. కనుక మనకు ఇలాంటి లభ్యమవుతున్నప్పుడు అవకాశాలు మనము చేజార్చుకోకూడదు. మీకు తెలుసు జీబీకే పబ్లికేషన్స్ గత 14-15 సంవత్సరాల నుంచి అభ్యర్థులకు అనేక రకాలుగా ఈ యొక్క గైడెన్స్ ప్రోగ్రామ్ను అందిస్తుంది. టీజీపీఎస్సీ గ్రూప్ మెయిన్స్కి సంబంధించి ఆల్రెడీ పాలిటీ గవర్నెన్సు మొదలగు అంశాలు స్టార్ట్ చేశాం. అలాగే ఎస్ఏ కూడా. ఇప్పుడు మెయిన్స్లో ఉన్న ఎకానమీ, ముఖ్యంగా తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీకి సంబంధించి అభ్యర్థుల యొక్క కోరిక మేరకు ఒక ప్రత్యేక కోచింగ్ ఆస్పెక్ట్ను అంటే ఆఫ్లైన్లో ప్రధానంగా, ఎందుకంటే టైం తక్కువగా ఉంది కనుక ఆఫ్లైన్లో ఇంటెన్సివ్ బ్యాచ్ని మనం ప్రారంభిస్తున్నాం. దానికి సంబంధించి మనకు ఈ ఎకానమీలో గత ఆల్మోస్ట్ 14 సంవత్సరాలుగా వివిధ సంస్థల్లో బోధిస్తూ, అలాగే ప్రభుత్వ కళాశాలలో ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్న జి వెంకటేష్ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. కనుక అభ్యర్థులకు ఈ ఎకానమీలో జనరల్గా అందరూ టఫ్గా భావిస్తుంటారు. అందులో గరిష్ట మార్కులు ఎలా సాధించాలి మొదలగు అంశాలకు సంబంధించి ఈ యొక్క గైడెన్స్ ప్రోగ్రామ్ను అరేంజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సండే ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి వెంకటేష్ ఎలా చదవాలి, ఎకానమీకి మీరు అనుసరించాల్సిన యొక్క స్ట్రాటజీ ఏంటి, ఎలాంటి ఇబ్బందులు ఇందులో ఉంటాయి, కొత్తగా రాసే వాళ్ళకి ఇబ్బందులు ఏంటి, రిపీటర్స్కు ఎలా వాళ్ళు గరిష్ట మార్కులు సాధన చేయాలి మొదలగు అంశాలకు సంబంధించి ఈ యొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శ్రద్ధగా వినండి. తర్వాత ఆ డీటెయిల్స్ అని నోట్ చేసుకొని తర్వాత స్టార్ట్ అయ్యే ఈ యొక్క ఆఫ్లైన్ క్లాస్ రూమ్ క్లాసులకు సంబంధించి మీరంతా కూడా సన్నద్ధత కావాలని చెప్పేసి ఆశిస్తున్నాను. సో వెంకటేష్ ఇప్పుడు దానికి సంబంధించిన అంశాలు మీతో ముచ్చటిస్తాడు. థ్యాంక్ యూ. రైట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్. ఈరోజు క్లాస్లో తెలంగాణ గ్రూప్ 1 పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్ చేద్దాం. ఈ క్లాసులో సిలబస్పై పట్టు సాధించి అత్యధిక గరిష్ట మార్కులు సాధించడం ఎలా అనేటువంటి అంశాన్ని క్లారిటీగా మాట్లాడుకుందాం. ఈ క్లాసులో ఏ ప్రశ్నలు చదివితే మనకు అత్యధిక మార్కులు వస్తాయి, ఈ తక్కువ సమయంలో ఏ విధంగా మనము ప్రిపేర్ కావాలనేటువంటి అంశాన్ని ఈరోజు క్లాసులో మాట్లాడడానికి ప్రయత్నిద్దామండి. మొత్తానికి ఎకానమీలో మనకు 2 పార్ట్స్ ఉంటాయి. అంటే 3 పార్ట్లు ఉన్న ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఎన్విరాన్మెంట్ పార్ట్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ మనకు సంబంధించి కాకపోయినా ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అనేటువంటి ఈ 2 పార్ట్లో ఇండియన్ ఎకానమీలో 5 చాప్టర్లు ఉంటాయి, తెలంగాణ ఎకానమీలో 5 చాప్టర్లు ఉంటాయి. ఈ 10 చాప్టర్లో ఉన్నటువంటి సిలబస్ను బేస్ చేసుకొని ఏ ప్రశ్నలు చదివితే మనకు గరిష్ట మార్కులు వస్తాయి, తక్కువ సమయంలో మనము అత్యధిక స్కోరు సాధించాలి, మనకు అనుకున్నటువంటి పోస్ట్ రావాలంటే ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తే సరిపోతుంది అనేటువంటిది. టోటల్గా మనకు బాగా గమనిస్తే మనకు ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా తెలంగాణ ఎకానమీ, ఇక్కడ 5 చాప్టర్లు మనకు కనపడతాయి. ఇక్కడ కూడా మనకు 5 చాప్టర్లు మనకు కనపడమంటూ జరుగుతుంది. మొత్తానికి ఈ 10 చాప్టర్లో ఉన్నటువంటి 100 మార్కులకు గాను ఎకానమీలో గరిష్టంగా ఎంత స్కోర్ చేయొచ్చు అంటే 80 నుంచి 85 మార్కులు స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎస్, ఇది రాసిస్తా.
క్లాసులు బాగా క్లారిటీగా వినండి. ఆఫ్లైన్ క్లాసెస్ అనేటువంటిది నెక్స్ట్ సాటర్డే అనగా 13/7/2024 9:30 ఈ జీబీకే పబ్లికేషన్ యొక్క ఆధ్వర్యంలో గ్రూప్ 1 ఎకానమీ ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ క్లాసులు మీరు వింటే క్లాసుల్లోనే మీకు ఆన్సర్ రాసే విధంగా క్లాస్ ఉంటుంది. 10 నిమిషాల్లో ఎలా రాయాలి, ఏ ప్రశ్నలు చదివితే మనకు అత్యధిక స్కోర్ వస్తుంది, వాటి ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయి, ఎలా రాబోతున్నాయి, కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఎలా ఉంటాయి, మనం ఎలా రాయాలి అనేటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో మీకు ఆఫ్లైన్ క్లాస్లో అందుబాటులో తీసుకురాబోతున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రిలిమినరీ పాస్ అయినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి ఉపయోగించుకోండి. కాబట్టి ఈ 10 చాప్టర్లు సులువుగా నేర్పించినటువంటి బాధ్యత నాది. మీరు జాయిన్ కావడం ఆలస్యము, రెగ్యులర్గా క్లాసులు వింటే చాలు మీరు ఆన్సర్ రాస్తారండి. కాబట్టి గరిష్ట స్కోరు చేయాలి, దానికి పరిష్టమైనటువంటి ప్రణాళికను అనుసరించాలి అంటే జీబీకే పబ్లికేషన్ ద్వారా అందిస్తున్నటువంటి ఎకానమీ ఆఫ్లైన్ క్లాసును మీరు వెంటనే ఈ నెల 13వ తేదీ ఉదయం 9:30 గంటలకు భారీ డెమో ఉంటుంది. ఈ డెమోకు తప్పనిసరిగా హాజరు కావండి. సరే, మనం ఒక్కసారి సిలబస్ పరిశీలిద్దాం. ఆ సిలబస్ పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ చాప్టర్ అనేటువంటిది జాతీయ ఆదాయం ఉంటుందండి. ఫస్ట్ చాప్టర్లో జాతీయ ఆదాయం ఉంటుంది. ఈ చాప్టర్లో మనకు తప్పనిసరిగా ఒక ప్రశ్నలు ఒకటి, జాతీయ ఆదాయ భావనల గురించి రాయండి, వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేయండి అని ప్రశ్న వస్తుంది. జాతీయ ఆదాయ భావనలు, వాటి యొక్క ప్రాముఖ్యత. ఈ ప్రశ్న 100% రావడానికి ఆస్కారమైనటువంటి ప్రశ్న. మరొకటి, జాతీయ ఆదాయం లెక్కించే పద్ధతులు, అందునటువంటి సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాయండి అడగచ్చు. నెక్స్ట్ మరొకటి సింపుల్గా పరిశీలిస్తే జాతీయ ఆదాయ వివిధ రంగాల్లో జాతీయ ఆదాయ వాటాలు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని నేర్చుకోవాలి. కానీ ఈ జాతీయ టాపిక్లో కరెక్ట్గా మనము ఒక 12 ప్రశ్నలు నేర్చుకుంటే సరిపోతుంది. 12 ప్రశ్నలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇక్కడనే మనకు మరొక కరెంట్ ఎకానమీ ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి. 2047 నాటికి భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 9% సాధించడం సాధ్యమవుతుందా? నీ అభిప్రాయాన్ని తెలియండి అడగచ్చు. లేదా ఇదే ప్రశ్నను 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి, అడ్డంకులు ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు. ఇలాంటి కరెంటు బేస్డ్కు సంబంధించినటువంటి ఎకానమీ ప్రశ్నలను స్పందిస్తూ మీకు క్లాసెస్ ఉండడం జరుగుతుంది. కాబట్టి అన్నీ సింపుల్గా మనం ఇక్కడ క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేయం. 13వ తేదీ వస్తారు కదా, 13వ తేదీ క్లారిటీ చెప్పడానికి ప్రయత్నం. నెక్స్ట్ చూద్దాం. సెకండ్ చాప్టర్ అనేటువంటిది పేదరికము మరియు నిరుద్యోగం అనేటువంటిది. ఈ 2 టాపిక్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకు ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంటుంది. పేదరికము మరియు నిరుద్యోగం. ఇక్కడ మీకు సిలబస్ బాగా గమనించినట్టయితే ఆ సిలబస్ బాగా గమనించండి. ఇన్కమ్ బేస్డ్ పావర్టీ, నాన్ ఇన్కమ్ బేస్డ్ పావర్టీ అని చెప్పి చాలా క్లారిటీగా ఇచ్చాడు. ఇన్కమ్ బేస్డ్ పావర్టీ అంటే దారిద్ర్య రేఖను ఆధారంగా పేదరికాన్ని కొలవడం. నాన్ ఇన్కమ్ బేస్డ్ పావర్టీ అంటే హ్యూమన్ పావర్టీ ఇండెక్స్. దీనిపైన ప్రశ్న వస్తుంది బ్రదర్, చాలా క్లారిటీగా గుర్తుంచుకోండి. అందుకే మీకు అక్కడ స్టార్ గుర్తేసాను. హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ అనేటువంటిది ఏంటి? హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ అంటే మానవ పేదరిక సూచిక. 2024లో భారతదేశం యొక్క ర్యాంకును తెలుపుతూ, ఈ సూచికలో భారతదేశం వెనుకబాటుతనానికి గల కారణాలను తెలుపుతూ, ఈ సూచికలో ర్యాంకును పెంపొందించాలంటే నువ్వు ఇచ్చినటువంటి సూచనలు ఏమిటి అని ప్రశ్న వస్తుంది. అర్థమైందా? పేదరికానికి కారణాలు ఏంటివి, పేదరికాన్ని నిర్మూలన చర్యలు, నిరుద్యోగానికి కారణాలు ఏమిటి, నిరుద్యోగ నివారణ చర్యలు, ఇవి అందరూ చదువుతారు. కానీ మన ట్రెండ్ అనేటువంటిది వేరే రకంగా చదువుకోవాలి. ఎలాంటి ప్రశ్నలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, పేదరిక నిర్మూలనలో స్వయం సహాయక బృందాల యొక్క పాత్ర ఏమిటి అని ప్రశ్న రావచ్చు. పేదరిక నిర్మూలనలో స్వయం సహాయక బృందాల యొక్క పాత్ర. అదేవిధంగా నిరుద్యోగ నిర్మూలనలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క పాత్ర గురించి తెలియజేయండి అడగవచ్చు.
కాబట్టి ఇలాంటి ప్రశ్నలు స్పందిస్తూ మీకు స్పర్శిస్తూ మీ క్లాసులు ఉండడం అంటే జరుగుతుంది. సరే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. థర్డ్ టాపిక్ ఏముంది అంటే మనీ అండ్ బ్యాంకింగ్ అనేటువంటి హెడింగ్. అందులోనే ఒక ప్రశ్న నేర్చుకుంటే ఈ టాపిక్లో మనకు ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంటుంది. అదే మనీ సప్లై అని ఉంటుంది. మనీ సప్లై, ద్రవ్య సప్లై అనేటువంటిది. M1 ద్రవ్యము, M2 ద్రవ్యము, M3 ద్రవ్యము, M4 ద్రవ్యం అని చెప్పి 4 రకాల ద్రవ్య సప్లై కొనమాలు ఉన్నాయి. ఆ క్వశ్చన్ ఒక్కటి నేర్చుకోండి, క్లారిటీ సరిపోతుంది. దాంతోపాటు బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క నిర్మాణం అనేటువంటిది, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది, బ్యాంకింగ్ సెక్టర్ రీఫార్మ్స్ అనేటువంటిది, అదేవిధంగా ఈ యొక్క ఆర్బీఐ గురించి, ఆర్బీఐ యొక్క రెగ్యులేషన్ ఆఫ్ క్రెడిట్ బై ది ఆర్బీఐ అనేటువంటిది, లేకపోతే ఆర్బీఐ యొక్క పరపతి నియంత్రణ గురించి, ఆర్బీఐ గురించి ఎన్ని రకాల ప్రశ్నలైనా అడగొచ్చండి. కాబట్టి ఎన్ని రకాల ప్రశ్నలు అడుగుతాడో అడగగలడో ఇప్పుడున్నటువంటి ఎకానమీ ట్రెండ్ ఆధారంగా, కరెంట్ ఎకానమీ బేస్డ్ ఆధారంగా ఉన్నటువంటి ప్రశ్నలన్నింటినీ మీకు స్పందించడం అంటూ జరుగుతుంది. ఓకేనా? ఇందులో మెయిన్గా మనీ సప్లై అనేటువంటి అంశం పైన ఆర్బీఐ పైన కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ప్రశ్నలు ఈజీగా రావడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ టాపిక్ పబ్లిక్ ఫినాన్స్ అనేటువంటిది. ఈ పబ్లిక్ ఫినాన్స్ టాపిక్ను 3 పార్ట్స్ ఇవ్వగొట్టుకోవచ్చు. ఒకటి ట్యాక్సెస్ అనేటువంటిది, మరొకటి పబ్లిక్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది, మరొకటి పబ్లిక్ డెట్ అనేటువంటిది, మరొకటి బడ్జెట్ అనాలసిస్ అనేటువంటిది. ట్యాక్సెస్ గురించి, పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వం యొక్క వ్యయం గురించి, అదేవిధంగా ప్రభుత్వం యొక్క రుణం గురించి, బడ్జెట్ గురించి నేర్చుకున్నట్టయితే ఈ చాప్టర్ మొత్తం క్లోజ్ అవుతుంది. ఆల్రెడీ రేపు బడ్జెట్, కొత్త బడ్జెట్ క్లారిటీగా వివరిస్తాం. దానిపైన ప్రశ్న ఎట్లొచ్చినా మీకు ఆన్సర్ ఇస్తారు, ఎలా ఇచ్చినా ప్రశ్న ఇస్తారు. అందుకనే బడ్జెట్ అనాలసిస్ పైన తప్పనిసరిగా ప్రశ్న ఉంటుంది. అది స్టేట్ బడ్జెట్ పరంగా కావచ్చు, లేదంటే సెంట్రల్ బడ్జెట్ పరంగా కావచ్చు. కాబట్టి బడ్జెట్ అనాలిసిస్ పైన క్లారిటీగా మనం చెప్పుకుందాం. ఓకే అండి. ఇందులో మనకు 4 పార్ట్స్ విభజించుకొని చదవండి. అంటే రెవెన్యూ, ఎక్స్పెండిచర్, డెట్ అండ్ బడ్జెట్ అనాలిసిస్ అనేటువంటిది. నెక్స్ట్ టాపిక్ మనం గమనించినట్టయితే ఇది ప్లానింగ్ ఇన్ ఇండియా, భారతదేశంలో ప్రణాళికలు ఉంటుండేది. ఇందులో చూస్తే ఆబ్జెక్టివ్స్ లక్ష్యాల గురించి, ప్రియారిటీస్ ప్రాధాన్యతల గురించి, స్ట్రాటజీస్ వ్యూహాల గురించి, అంటే ఈ 3 కొంత అవగాహన ఉన్నట్టయితే ఒక ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఈ సంవత్సరం భారత ప్రణాళికల యొక్క వ్యూహాల గురించి రాయండి అని ప్రశ్న రావచ్చు. అదేవిధంగా అచీవ్మెంట్స్ ఆఫ్ 5 year ప్లాన్స్ అనేటువంటిది, భారత ప్రణాళికలు సాధించినటువంటి విజయాల గురించి రాయొచ్చు. లేకుంటే సింపుల్ అడిగితే భారత ప్రణాళికల సమీక్షించండి అడగచ్చు. 1వ ప్రణాళిక నుంచి 12వ ప్రణాళిక వరకు సింపుల్గా మనం సమీక్షించే విధంగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అక్కడ క్లారిటీగా 12th 5 year ప్లాన్ అన్నాడు, 12వ ప్రణాళిక యొక్క లక్ష్యాల గురించి అడగచ్చు. ఇంకా స్పెషల్గా మనకు ఇంక్లూసివ్ గ్రోత్ అన్నాడు. సమ్మిళిత వృద్ధి అంటే ఏమిటి, సమ్మిళిత వృద్ధి సాధనలో భారతదేశం ఎంతవరకు సక్సెస్ అయింది అడగచ్చు. లేదా సమ్మిళిత వృద్ధిని సాధించడానికి భారత ప్రభుత్వం తీసుకున్నట్టు చర్యలు అడగచ్చు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి అడగచ్చు. ఇంకా ప్రత్యేకంగా నీతి ఆయోగ్ అనేటువంటిది, నీతి ఆయోగ్ పైన ఎన్ని రకాల ప్రశ్నలు అడగవచ్చు అండి. బట్ అవన్నీ మనకి ఇక్కడ చెప్పలేము, డెమోలో మన క్లాస్లో చాలా క్లారిటీ ఉంటుంది. అదేవిధంగా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఈ 3 గురించి ఐడియా ఉండాలి. అంటే ఈ 3 యొక్క ఫీచర్స్, వాటి యొక్క ఇంప్లికేషన్స్, అంటే వాటి యొక్క లక్ష్యాలు ఏ విధంగా అప్లికేషన్స్ అనేటువంటి నేర్చుకుంటే క్లారిటీ జరుగుతుంది. అంటే ఈ టాపిక్లో మనకు ప్రణాళికలు అనేటువంటి టాపిక్లో మెయిన్గా వ్యూహాలు గురించి ఐడియా ఉంచుకోండి. అదే 12th 5 year ప్లాన్ గురించి నేర్చుకోండి. అదేవిధంగా సమ్మిళిత వృద్ధి అనేటువంటి అంశాన్ని గురించి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నీతి ఆయోగ్ సంబంధించి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ క్వశ్చన్ చెప్తే సరిపోతుంది. అదేవిధంగా ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఈ 3 పైన ప్రశ్నలు చాలా రకాలుగా వచ్చండి. వాటన్నిటిని క్లాస్లో చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ 5 చాప్టర్లు ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీకి సంబంధించి నెక్స్ట్ తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు పరిశీలిస్తే, తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఫస్ట్ చాప్టర్లో తెలంగాణ ఎకానమీ ఇన్ హైదరాబాద్ స్టేట్ అని ఉంది. అదేవిధంగా తెలంగాణ ఎకానమీ ఇన్ యునైటెడ్ ఏపీ అని ఉంది. అదేవిధంగా డిప్రివేషన్ అండ్ అండర్ డెవలప్మెంట్ అనేటువంటిది, అంటే తెలంగాణలో అభివృద్ధిలో లోపం ఎలా ఉంది, వెనుకబాటుతనం ఎలా ఉంది అనేటువంటి అంశాలపైన మనకు సిలబస్లో ఇవ్వడం అంటూ జరిగింది. అదేవిధంగా తెలంగాణ యొక్క నిర్మాణము, వాటి యొక్క వృద్ధి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణము, వృద్ధి అనేటువంటిది. నెక్స్ట్ అదేవిధంగా సెక్టోరల్ ట్రెండ్స్ ఇన్ జిఎస్డిపిలో ధోరణులు ఎలా ఉన్నాయి అనేటువంటిది క్లారిటీగా మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి, అదే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ గురించి, పావర్టీ గురించి ఇచ్చాడు.
ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్, జిఎస్డిపి, పర్ క్యాపిటా ఇన్కమ్, అదేవిధంగా పావర్టీ, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటిది, ఆదాయ అసమానతలు అని చెప్పి చాలా స్పష్టంగా హెడ్డింగ్స్ పేర్కొన్నాడు. వీటిపైన అవగాహన ఉంటే ఈ చాప్టర్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఈజీగా ఆన్సర్ చేయడానికి తోడ్పడడం అంటూ జరుగుతుందండి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ అనేటువంటిది తెలంగాణ ఎకానమీలో సెకండ్ చాప్టర్ అనేటువంటిది హ్యూమన్ రిసోర్సెస్ అనేటువంటిది, మానవ వనరులు అనేటువంటిది. దీన్నే జనాభా అని చెప్పుకుంటాం. ఇది పక్కా రాసి పెట్టుకోండి. డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేటువంటి ప్రశ్న లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. డెమోగ్రఫిక్ డివిడెండ్ కాబట్టి డెమోగ్రఫిక్, హ్యూమన్ రిసోర్సెస్, డెమోగ్రఫిక్ స్ట్రక్చర్, ట్రాన్సిషన్, డెమోగ్రఫిక్ డివిడెండ్. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే మన రాష్ట్రంలో సెక్స్ రేషియో ఎలా ఉంది, స్త్రీ పురుష నిష్పత్తి ఎలా ఉంది, ఫెర్టిలిటీ రేట్ ఎలా ఉంది, అదేవిధంగా మోర్టాలిటీ రేట్ ఎలా ఉంది, వీటన్నిటి అధ్యయనం చేయవలసి ఉంటుంది. భారతదేశంలో ఇప్పటికీ 29 సంవత్సరాల సగటు వయసు కలిగినటువంటి జనాభా అధికంగా ఉంది. అందుకనే ఫ్యూచర్లో మన భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా నిలవబోతుంది. కాబట్టి మన తెలంగాణలో ఎలా ఉంది డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేటువంటి అంశాన్ని మనం అధ్యయనం చేయాలి. నెక్స్ట్ వాటితో పాటు లిటరసీ గురించి, అదేవిధంగా ఆక్యుపేషన్ స్ట్రక్చర్, వృత్తుల వారి విభజన, వ్యవసాయ రంగం పైన, పారిశ్రామిక రంగం పైన, సేవా రంగం పైన ఎలా ఆధారపడ్డారు మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో, తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటి అంశాన్ని అధ్యయనం చేస్తే సరిపోతుంది. ఈ టాపిక్ అనేటువంటి చాలా ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ టాపిక్ ల్యాండ్ రీఫార్మ్స్ అనేటువంటిది. ల్యాండ్ రీఫార్మ్స్, ఈ ల్యాండ్ రీఫార్మ్స్ అనేటువంటిది 2 రకాలు మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ జనరేషన్ ల్యాండ్ రిఫార్మ్స్, సెకండ్ జనరేషన్ ల్యాండ్ రిఫార్మ్స్గా చెప్పుకుంటాం. ఇందులో మనకు మధ్యవర్తుల తొలగింపు అనగా జమీందారు విధానము, జాగీర్దారు విధానము, ఇనాందారు విధానము, అదేవిధంగా కౌలు సంస్కరణలు, అదే భూగరిష్ట పరిమితి చట్టాలు, వీటన్నిటి సంబంధించి ల్యాండ్ రిఫార్మ్స్గా మనం చెప్పుకుంటాం. కానీ దాంతోపాటు ఈ ల్యాండ్ రిఫార్మ్స్ 51 నుంచి ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. భూ పంపిణీ జరుగుతూనే ఉంది. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసినప్పటికి కూడా ముఖ్యంగా చివరి మనకి ఇచ్చిన సిలబస్ ఏమిటంటే ల్యాండ్ అలినేషన్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్ అని ఇచ్చాడు. అంటే షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనుల భూముల యొక్క పరాధీకరణ ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని బాగా అధ్యయనం చేయాలి. అదే డైరెక్ట్ ప్రశ్న రావచ్చు అనుకుంటున్నాను. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనుల భూములను ఎలా ఆక్రమించారనేటువంటి అంశం పైన మనం క్లారిటీగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇంపాక్ట్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణ యొక్క ప్రభావం ఎలా ఉంది, భూ సంస్కరణ విఫలం కావడానికి కారణాలు ఏమిటి, కమిటీలు అంటే ముఖ్యంగా కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు తప్పనిసరిగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకు క్లారిటీ చెప్పుకుంటే 1973 భూగరిష్ట పరిమితి చట్టం గురించి బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు కాబోయే రెవెన్యూ అధికారులు ఈ చట్టం గురించి మీకు బాగా ఐడియా ఉండాలి. అందుకనే ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అనేటువంటి అంశాన్ని మన సిలబస్లో పెట్టడానికి కూడా ఇది ఒక మహాకారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 4th చాప్టర్ గమనించినట్టయితే 4th చాప్టర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ అనేటువంటిది. ఈ అగ్రికల్చర్లో చాలా విస్తృతమైన టాపిక్. దీనిలో ప్రధానంగా మనం నేర్చుకోవాల్సినట్టు ఏమిటంటే ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత కారణాలు, వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకు గల కారణాలను తెలిపి ఉత్పాదకత పెంచాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి టాపిక్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. దాంతోపాటు ఈ చాప్టర్లోనే మనకు ట్రెండ్స్ ఇన్ షేర్ ఆఫ్ క్రాప్స్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఇన్ జిఎస్డిపి అని ఇచ్చాడు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ అని ఇవ్వడం అంటూ జరిగింది. ట్రెండ్స్ ఇన్ ఇరిగేషన్ అంటే నీటిపారుదల ధోరణులు ఎలా ఉండే మన తెలంగాణ ప్రాంతంలో. అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ అంటే మెట్ట భూములు ఎలా ఉన్నాయి మన తెలంగాణ ప్రాంతంలో. నెక్స్ట్ డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్, వ్యవసాయంపై ఆధారపడడం ఎలా ఉంది అనేటువంటి అది వచ్చు. లేకపోతే క్రాపింగ్ ప్యాటర్న్ ఆఫ్ ట్రెండ్స్, పంటల తీరు ఎలా ఉంది అనేటువంటిది. దాంతో ప్రొడక్టివిటీ, అగ్రికల్చర్ క్రెడిట్ అంటే వ్యవసాయ పరపతి ఎలా ఉంది, దాని యొక్క విస్తరణ ఎలా ఉంది, మార్కెటింగ్ విధానం ఎలా ఉంది, కోఆపరేటివ్ విధానం ఎలా ఉంది, అదేవిధంగా ప్రొడ్యూసర్ కంపెనీస్ అని చెప్పి ప్రత్యేక టాపిక్ ఉంది. కాబట్టి ఇది చాలా విస్తృతమైన టాపిక్. ఇందులో ప్రధానంగా నేను ఎక్స్పెక్ట్ చేసే ప్రశ్నలో ఇదొకటి, అల్ప ఉత్పాదకల కారణాలు, లేకపోతే డ్రై ల్యాండ్ ఇన్ అగ్రికల్చర్ అటువంటి టాపిక్ పైన ప్రశ్న రావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ క్రెడిట్ గురించి ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంటుంది, లేదా ప్రొడ్యూసర్ కంపెనీస్ అనేటువంటిది. నెక్స్ట్ మన తెలంగాణ ఎకరంలో లాస్ట్ చాప్టర్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్. ఇందులో పరిశ్రమల గురించి మరియు సర్వీస్ సెక్టార్ గురించి 2 కలిపి ఇవ్వడం అంటూ జరిగింది. కాబట్టి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, దాని యొక్క నిర్మాణము, దాని యొక్క వృద్ధి ఎలా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల యొక్క వృద్ధి, దాని యొక్క నిర్మాణము, ముఖ్యంగా ఎంఎస్ఎంఈల గురించి ఐడియా ఉండాలి.
ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. చిన్న తరహా పరిశ్రమల యొక్క ప్రాధాన్యత, చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నది అనేటువంటిది ఎంఎస్ఎంఈలు. దాంతోపాటు చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువ శాతము నష్టాల్లో కూరుకుపోవడం అనేది జరుగుతుంది. ఈ నష్టాల్లో కూరుకుపోవడానికి కారణాలు ఏమిటి అనేటువంటిది, అందుకని అది కూడా సిలబస్లో ఉంది. సిక్ ఇండస్ట్రీస్, రివైవల్ ఆఫ్ సిక్ ఇండస్ట్రీస్ అంటే జబ్బు పడినటువంటి పరిశ్రమలు, కాయిలా పడ్డ పరిశ్రమల పునరుద్ధరణ అనేటువంటి అంశాన్ని సిలబస్లో మెన్షన్ చేశాడు. అంటే పరిశ్రమల కాయలు అనగానేమి, పరిశ్రమలు కాయలా పడడానికి కారణాలు ఏమిటి, ఈ పరిశ్రమలు పడ్డ అంటే సిక్ ఇండస్ట్రీస్ యొక్క అభివృద్ధి కోసము తెలంగాణ రాష్ట్రం ఎటువంటి చర్యలు తీసుకున్నది అనే అంశం పైన ప్రశ్న అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మరొకటి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి ఒక హెడ్డింగ్ ఉంది. అందులో ఒకే ఒక అంశాన్ని మెన్షన్ చేశాడు, ఎలక్ట్రిసిటీ, పవర్ గురించి అధ్యయనం చేశాడు. కాబట్టి దానిపైన ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణలో పారిశ్రామిక విధానము గురించి నేర్చుకోవాలి. కాబట్టి ఇంతవరకు అంతా ఇండస్ట్రియల్ సెక్టర్ సంబంధించినది. నెక్స్ట్ సర్వీస్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ యొక్క స్ట్రక్చరు, దాని యొక్క గ్రోత్, అదేవిధంగా సర్వీస్ సెక్టర్లో ఉపాధి ఎలా ఉంది, దాని యొక్క ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, వీటిలో ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి పాలసీ గురించి నేర్చుకుంటే సరిపోవడం అంటూ జరుగుతుంది. కాబట్టి ఇది మనకు 5th చాప్టర్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్. టోటల్గా మనకు ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి టాపిక్లో భాగంగా, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ టాపిక్లో భాగంగా మనము క్లారిటీగా మనం చెప్పుకుంటే 10 చాప్టర్లు ఉన్నాయి. ఈ 10 చాప్టర్లో ఒక్కొక్క చాప్టర్కు 10 ప్రశ్నలు మాత్రం నేర్చుకోండి. అవి ఏవి అని చెప్పి మీ క్లాసులో చెప్తాం. 10 నుంచి 13 ప్రశ్నలు నేర్చుకోండి. అంటే 10 చాప్టర్లు ఇంటూ 13 ప్రశ్నలు వేసుకుందాం. 130 ప్రశ్నలు. 130 ప్రశ్నలు నేర్చుకొని క్లారిటీగా ప్రాక్టీస్ చేయండి. 10 నిమిషాల్లో చెప్పే విధంగా, రాసే విధంగా క్లాస్ ఉంటుంది. ఈ 130 ప్రశ్నలు నేర్చుకున్నారు అంటే మీకు క్లారిటీగా హామీ ఇస్తున్నాం బ్రదర్, 80 నుంచి 85 మార్కులు గ్యారంటీ. మరొక స్పెషల్ ఏంటో తెలుసా, ఈ యొక్క ఆఫ్లైన్ యొక్క ప్రత్యేకత, మనకు సాటర్డే అంటే 13వ తేదీ 13/7/24 9:30 డెమో స్టార్ట్ అవుతుంది. అంటే ఉదయం 14/7/2024 అంటే సండే కరెక్ట్గా 9 నుంచి దాదాపు క్లాస్ ఆ రోజు డే మొత్తం ఉంటుంది. ఫుల్ ప్లెడ్జ్గా క్లాస్ ఉంటుంది. ఈ 14వ తేదీ జరిగినటువంటి క్లాస్ మొత్తం అంటే జాతీయాదం టాపిక్ కంప్లీట్ అవుతుంది. మీరు నెక్స్ట్ వీక్ జరిగేటప్పుడు ఈ 10 ప్రశ్నలు ఉదయం 7 గంటలు స్టార్ట్ చేసి 9 గంటలకు మీరు ఎగ్జామ్ రాయాలి. అట్ట 13 రోజులు నాకు కేటాయించండి. మీకు 80 మార్కులు ఎందుకు రావో, ఎలా రావో నేను నిరూపిస్తాను. జస్ట్ 100 రోజుల్లోనే, 100 రోజుల సమయం ఉంది. ఈ 100 రోజులు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా 13 రోజులు మాత్రమే ఈ క్లాస్ కేటాయించండి. క్లాస్కి వచ్చి క్లారిటీగా విని మీరు చిన్న పిల్లవాడిగా తయారయ్యి ఎగ్జామ్ రాస్తే ఈ నోటిఫికేషన్లో, ఈ గ్రూప్ 1 ఎగ్జామ్లో మీరు అనుకున్నటువంటి పోస్టు, మీరు అనుకున్నటువంటి జాబ్ ఏదైతే ఉందో దాన్ని తప్పక సాధించడంలో ఈ ఎకానమీ కీలక పాత్ర పోషిస్తుంది. ఓకే అండి, మళ్ళీ ఈ యొక్క శనివారం రోజు మళ్ళీ కలుద్దాం. 13/7/2024 ఉదయం 9 గంటలకు డెమో క్లాస్ ఉంటుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అందరూ ఒక్కసారి ఈ డెమోకి రండి. ఈ క్లాసులో పూర్తి స్థాయిలో సిలబస్ను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాం. డెమో క్లాస్లో పూర్తి స్థాయిలో మీకు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏ ప్రశ్నలు వస్తాయి, కరెంట్ ఎకానమీ ప్రశ్నలు ఎలా చదవాలి, 10 నిమిషాల్లో ఎలా రాయాలి, ఈ అంశాలన్నీ క్లారిటీగా చెప్పడం అంటూ జరుగుతుంది. కాబట్టి మళ్ళీ శనివారం కలుద్దాం. థ్యాంక్ యూ.